ఏమిటి ఎలా ఇప్పుడు తెలుస్తుంది. మరి నాకు గారడి నేర్పిస్తావా? నేర్పిస్తారా? ఓరి నాయను, నువ్వు నన్ను బతికొండంగానే అమ్మా కమ్ కహా చేసేట్టుకున్నావురా. రేచంటే రేపే నీకు గారడి నేర్పించేవాడిని పిలిపించి నేర్పిస్తాను రా. ఇవాళ పెద్ద మనిషి గారడీ చేస్తే 3000 ఇస్తా అన్నాడు. దాంతో నీ ఆపరేషన్ కావాల్సిన 50,000 పూర్తయిపోతాయి. నాయనా బాబే, ఎంత చల్లటి మాట చెప్పావురా. అదే మరి ఇదేమిటి రేడియో? నేను గాని ఒక బిడ్డ గాని వేశానంటే ఇది ఏమవుతుంది? పాడుతుంది కాదు, మాయమవుతుంది. డాడీ 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 నాకు కూడా గారడి నేర్పమని చెప్పా. ఏం చెప్పేదంట్రా? నువ్వే అడుగు. ఇది ఏమిటి? కాగితం. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని దీన్ని గాని 2 గాని చేయగలరా? నేను చేస్తాను. చాలా సంతోషం. ఇది 2. ఏంటి చింపేశావు? నువ్వే కదా చేయమన్నా. నేను 2 చేయమన్నాను గాని చింపమన్నానా? అటకించు. బంకతోనా? బంకతో కాదురా కొంక, వేల వేసి. మాకు రాదుగా. అయితే నీ ముక్కు మీద వేలు పెట్టుకో. సరే. నేను గాని ఒక వేల గాని వేశానంటే అతుక్కుంటుంది. అయితే వేయ్. అతుక్కలేదు. అతుక్కుంది పేపర్ కాదు, ముక్కు మీద నీ వేలు. అమ్మో అతుకుంది. తీయవ ఎక్కువ అదే వస్తుంది. అమ్మో గట్టిగా పీత ముక్కు ఊడిపోతుంది. అయినా పర్లేదు. అసలు ఎన్టీఆర్ ముక్కు డాడీ. ముక్కు అతుక్కుపోయింది డాడీ. ఇది ఎక్కడ కూడా వీడి ఫేస్ కి ముక్కు కనుక లేకపోతే పిల్లలు చూసి దడుసు చేస్తారే. ఉండరా? నేను గాని ఒక వేల గాని వేశానంటే ఊడుతుంది. తొందరగా వేయి. భలే బాగుంది. డాడీ నాకు కూడా గారడి నేర్పం. డాడీ నేర్పంటమేంట్రా? నువ్వు గారడి నేర్పేవాడిని తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చా. అతను నేర్పితే నేర్చుకో, లేకపోతే అమ్మా కమ్ కహ. ఇదిగో నీకు ఇస్తాను 3000. నాకు గారడి నేర్పించవా? హాయ్. హలో, ఏంటి ఇక్కడ దారి కాచారు? ఏం లేదు, ఇటు అందగాడొస్తాడు దోచుకుందామని. ఆ మాటలకి అర్థం ఏమిటో నీకు తెలుసా? ఏమిటి? ఆ పిల్ల నిన్ను గాఢంగా గూఢంగా ప్రేమిస్తోంది. ఇదే మాట హోటల్లో కూడా చెప్పావు. నీ మాట చచ్చిన నమ్మను. ఆ మాటలు నేను చెప్తే నమ్ముతావా? ఏంటి? పాప దొరకలేదు కానీ పోలీసులు ఎదుగుతూనే ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావా? ఉడతలు పడుతున్నావా లేకపోతే కాఫీ హోటల్లో పప్పు రుబ్బుతున్నావా? ఆ విషయం తమకి నాకు అన్ని విషయాలు తెలుసయ్యా. నువ్వు కాఫీ హోటల్లో పిండి రుబ్బడం తెలుసు, ఆ గేదెల కాంతమ్మ ఒంటి మీద చెయ్యేస్తే నీ చెంప పగల కొట్టి నీతో పిడకలు చేయించడం తెలుసు. ఇది ఆనందం, నాతో పెట్టుకోబోక. పాపను నువ్వు వెతక్కపోయావా నీ పని అమ్మహ కమ్ కహ అయిపోద్ది. వద్దు 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 బాబోయ్, పెట్టండి బాబోయ్, పెట్టండి బాబోయ్. అయ్యి బాబోయ్, రే వాడు నన్ను ఫోన్లో అమ్మనా బుద్ధులు తిడుతున్నాడు రా. ఇది సానుభూతే వెక్కిరింపో చెప్పరా? చెప్పు 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 చెప్పు. అయ్యి బాబోయ్, స్టేషన్ కి చెప్పులేసుకొచ్చింది కాక నా చేతిలో చెప్పు పెడతావా? చంపుతా నిన్ను, చంపేస్తా నిన్ను, చంపేస్తాను రే, చంపుతా. అయ్యి బాబోయ్, నేను కొట్టుకున్నానండి. దరిద్రుడా, అయ్యో అమ్మో, వీడితో నేను పడలేను బాబోయ్. డాక్టర్ గారు. వీరబాబు, ఇవాళ ఆపరేషన్ చేస్తాను. డబ్బు రెడీగా ఉందే? మీరు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూడండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. అలాగే. పప్పి, నా బంగారు తల్లి, నువ్వు చక్కగా ఆపరేషన్ చేయించుకో, నీ కళ్ళొస్తాయి. అంకుల్ నా కళ్ళు వచ్చాక ఫస్ట్ నిన్నే చూడాలి. అలాగేనమ్మా, అట్లాగే. మా అమ్మ, పప్పిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి డబ్బు పట్టుకొస్తాను. సార్ నా 50,000 ఇప్పించండి, అర్జెంట్ పని ఉంది. ముందు కూర్చో. పర్వాలేదులేండి.
ఏమిటి ఈ మధ్య నువ్వేదో ప్రేమలో పడ్డావని తెలిసింది? కోడి వయసు కదండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికే కదండి. కంతిని వెధవా, నువ్వెంత నీ బ్రతికెంతరా? రోడ్డు మీద గాలిడి చేసి బ్రతికే నీకు మేడలో ఉండే పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమిటండి మీరు మాట్లాడేది? మేడలో పిల్ల కాకపోతే కోటలో పిల్లని ప్రేమిస్తాను. అడగడానికి మధ్యలో మీరెవరు? నువ్వు ప్రేమిస్తున్నా శ్రీ తండ్రిని. ఇప్పుడు మీరు చెప్పే వరకు ఆ పిల్ల తండ్రి మీరని నాకు తెలియదు. నేను నమ్మను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ముందు నాకు డబ్బు ఇవ్వండి. ముందు సంగతి తెలుసు. అవతల ఆపరేషన్ టైం అవుతుంది. ముందు నాకు డబ్బు ఇవ్వండి. ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. నువ్వు నా కూతుర్ని మర్చిపోవాలి. మర్చిపోయావని నేను నమ్మాలి. నమ్మడమే కాదు, నా కూతురికి నా అంతస్తుకు తగిన వాడితో పెళ్లి కావాలి. అంతవరకు నీకు డబ్బు ఇవ్వను. గెట్ అవుట్. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నేనే తీసుకుంటాను. దొంగ దొంగ దొంగ. అరే చచ్చినా సరే డబ్బులు అడిగితే ఇవ్వవా? ఇదిగో నాకు రావాల్సిన 50,000. ఉస్సో, ఆ ఈరబాబు కూడా వచ్చి ఆ డబ్బు ఆడు ఎత్తుకుపోయాడా? ఇప్పుడు ఆ డబ్బుతో పాటు ఈ డబ్బంతా కూడా ఎవడన్నా ఎత్తుకుపోయాడు అనుకో, అది కూడా ఆడి మీదకే పోద్దా? మరి ఒకవేళ నిన్ను ఎవడన్నా మర్డర్ చేశానుకో, అది కూడా ఆడి మీదకే పోద్దా? పద్మనాభా, నాకు ఈ డబ్బంతా అవసరం రా. నిన్ను మర్డర్ చేసుకుంటాను రా. మర్డర్ అయిపోయినా ఆ దొంగతనానికి గానీ హత్యతో గానీ నాకు ఏ విధమైన సంబంధం లేదు సార్. నాకు రావాల్సిన డబ్బు మాత్రం తెచ్చుకున్నాను సార్. కానిస్టేబుల్స్ వీడిని జీప్ ఎక్కించండి. సార్ నాకేం తెలియదు సార్. మా సార్ నాకేమి తెలియదు సార్. చేయగలరు. ఇదిగో అతను ఇచ్చిన దొంగ డబ్బు 50,000. థ్యాంక్ యూ డాక్టర్. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. షూర్. బాబు ఇన్స్పెక్టర్ బాబు, అది దొంగ డబ్బు కాదు బాబు. వాడు అసలు కూనీ కోరు కాదు బాబు. నా మాట నమ్మండి నో. బాబు. నాయనా, ఏ బాబు? ఈ పాపను కూడా బయటికి పంపించేయండి. డాక్టర్ బాబు, ఆపరేషన్ ఆపద్దు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటారు. నిజం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. మీ డబ్బు పువ్వుల్లో పెట్టించుకుంటాం. ఎలా ఇస్తావు? నీ దొంగ మనోడు జైలు నుంచి వచ్చాక మళ్ళీ దొంగతనం చేయించిస్తావా? డాక్టర్ ఏంటి మాట, ఏంటి? మా అంకుల్ ని దొంగ అంటే చంపేస్తాను. కళ్ళు లేకపోయినా ఎంత పొగరా నీకు? ఆ? ఏయ్, ఏం కూసావురా? అది ఇంకా పసిది గనక దెబ్బ కొట్టి ఊరుకుంది. నీలాంటి దగులు బాజీల్ని కొట్టడం కాదురా, ఉప్పు పాత్ర అయ్యా. ఏయ్, వీళ్ళని బయటికి ఏంటండి? రాయ్, పసిదానికి లోకం చూపించరా అంటే నీ నోటుకొచ్చినట్టు వాగుతావా? నీ నోరు పడిపోను, నీ దినం చెయ్యా. కళ్ళు లేని దీనికి కాదరా, డబ్బు మతంతో కళ్ళు పొడుకుపోయిన నీకు. రేయ్, ఇంతకింత అనుభవిస్తావు. మందులు లేని జబ్బొచ్చి దిక్కులేని చావు చేస్తావు. ఈ పసిదాని ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ముద నష్టం చచ్చినాడా. ఏయ్, ఈ ముసలాన్ని బయటికి ఇచ్చేయండి రా.